హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రివ్యూ తారక్. ర్యాంకులన్నీ మావే. మా కాలేజీలో చేర్పించండి, బంగారు భవిష్యత్తుని మీ పిల్లలకు చూపించండి. ఇప్పుడు మనం మాట్లాడకపోయేది శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్న స్ట్రింగ్ ఆపరేషన్. ఇక స్కూల్ పైన వస్తున్న ప్రతిరోజు ఏదో ఒక ఎలిగేషన్, ప్రతిరోజు ఏదో ఒక ఇట్లాంటి మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యాశాఖ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చెప్తున్న విద్యాశాఖ మంత్రి ఇప్పటిదానికి దిక్కులేరండి. ఎవరు మానిటరింగ్ చేయాలి? విద్యా వ్యవస్థలను ఎవరు మానిటరింగ్ ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. కార్పొరేటు మేము మా పిల్లలు ఏదో మెడిసిన్ చదువుతారు, ఎంబీబీఎస్ చదువుతారని లక్షల రూపాయలు తీసుకొచ్చి వీళ్ళకు ఇట్లా చేస్తుంటే వీళ్ళ దగ్గర అసలు ఏ మాత్రం రెస్పాన్సిబుల్ లేదు. చేసిన వార్త బయటకు వస్తుంది. రీసెంట్లీగా జరిగిన వాళ్ళ హాస్టల్లో ముసుగులేసి అమ్మాయిని కొట్టడం ఏంటి? ఫస్ట్ ఒక అమ్మాయిని కొట్టారు, అమూల్య అని చెప్పి ఒక అమ్మాయిని కొట్టారు. ఎట్లా అంటే బాగా కొట్టిండ్రు. తను ఒకసారి స్నానంకి వెళ్ళి వచ్చింది, నా డోర్ తీసేసరికి బాగా కడుపులో కాళ్ళ దగ్గర అక్కడ తన్నేసుకొని కొడుతున్నారు, మాస్క్ వేసుకొని కొడుతున్నారు. ఇంకా ఆ టైంలో తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేకపోయింది, 3-4. దాని తర్వాతకి నెక్స్ట్ డే గోడల మీద రాయడం, ఇవాళ నైట్ నేను వేసేస్తాం అట్లా. ఆ రోజు వాళ్ళ డోర్లు కత్తులతో కొట్టడం, మా డోర్లు కూడా కొట్టిండ్రు, మా డోర్ కూడా ఒకసారి కొట్టిండ్రు కత్తులతో. దాని తర్వాతకి నెక్స్ట్ ఇంకొక ఆమె పేరు, ఇవాళ ఒక 4 పేర్లు రాసిండ్రు, నేహ ఇవాళ నువ్వు అని రాస్తున్నా. అల్లారు ముద్దుగా పెంచుకొని మీ దగ్గరికి పంపిస్తే హాస్టల్లో సరైన ఫెసిలిటీస్ లేక ముసుగులేసి కుట్టడం ఏంటి అమ్మాయిలని? ఈ వీడియోలో చేద్దానుకున్నా, కానీ ఒక మహిళల పట్ల జరుగుతున్న ఈ దాడి సొసైటీలో రోజుకొకటి చూస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు విద్యాలయం, చదువుకునే ప్లేస్లో కూడా ఇలాంటి హారాస్మెంట్లు ఏంటి? దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, నలంద కానీ, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ ఎలా ఉంటాయంటే, కానీ 3:30-4 o'clock అయిపోయిన కాలేజ్ కూడా స్పెషల్ క్లాస్ అని చెప్పుకొని 7 గంటల వరకు వదలరు పిల్లల్ని. ర్యాంక్స్ ఈ ర్యాంకులు తప్ప వేరే ఆలోచనే ఉండదు. ఎప్పుడైనా సరే చదువుకోవాలి, చదువుని కొనుక్కోవద్దు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ జరుగుతుంది. ఎంత మంది పిల్లలు లక్షల ఫీజులు వేసుకుని పోయిన తర్వాత పిల్లల పైన జరుగుతున్న ఈ దాడి పట్ల పేరెంట్స్ కూడా ఇప్పుడు అసలైన నిజాలు తెలుసుకుంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకొని మీ దగ్గరికి పంపిస్తే మీరు చెప్పాల్సింది ఎడ్యుకేషన్, చదువు, క్రమశిక్షణ. కానీ అక్కడ దాడేంది, ముసుగుల పైన ఉండి కొట్టడం ఏంటి, అది కూడా లేడీస్ కాలేజ్లో. ఇక అది మినహాయిస్తే ఇప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఒక మేడం వచ్చింది, ఆ మేడం పేరే మహిళా చైర్మన్ ఆఫ్ నేరల్ల శారదా మేడం. ఆ మేడం చేసిన స్ట్రింగ్ ఆపరేషన్, ఆమెకు వచ్చిన ఎన్నో కాల్స్, సరైన ఫుడ్ లేక, దాంతోపాటు సరైన సెక్యూరిటీ లేక మేము బాధపడుతున్నామని ఆమెకి ఎన్నో కాల్స్ వచ్చాయి. పేరెంట్స్ నుంచి వచ్చాయి, స్టూడెంట్స్ నుంచి కూడా వచ్చాయి. సో ఆమె అలా చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ ఏంటంటే, ఆమీన్పూర్ శ్రీ చైతన్య కాలేజ్లో జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్లో వెళ్ళి చూస్తే అక్కడ తెలిసింది మేడంకి. మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా చెప్పండి? మీ ఇంట్లో మా ఇంట్లో అలాగే ఉంటుందా? మ్యామ్ ఈ సైడ్ అంతా కూడా ఏసీ ఎగ్జాక్ట్ ఫ్యాన్స్ ఉంటాయి గోడ వెనకాల, అందుకే కన్స్ట్రక్షన్ అలా జరిగింది. మరి ఈ వింగ్ అంతా నాకు రీజన్స్ వద్దమ్మా. ఆ రీజన్ మీరు చెప్తే పిల్లల హెల్త్ది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? మీరు బిల్డింగ్ ఎలా కట్టారు అన్నప్పుడే కట్టేటప్పుడే ఆ ప్రొవిజన్స్ అన్ని పెట్టుకోవాలి. యూ హ్యావ్ నో రైట్ టు గివ్ ద రీజన్స్. యూ హ్యావ్ టు గివ్ ద ప్రొవిజన్స్, నాట్ ద రీజన్స్. వెర్ ఇస్ ద ఎగ్జాస్ట్ ఫ్యాన్? 4 పిల్లలకి ఇచ్చిన రూమ్లో గాలి వెళ్తురు ఉండదు, బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు, ఒక చిన్న గీజర్ పెట్టి పడేశారు, అది కూడా. ఇక జరుగుతున్న ఈ దాడి ఏంటంటే, పిల్లలకి అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే ఫుడ్ పాయిజన్ అవ్వడం. మరి ఫీజులు ఏమైనా నార్మల్గా ఉంటాయంటే లక్షల ఫీజులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా నెగ్లెక్ట్గా ఉన్నాయన్నమాట శ్రీ చైతన్య కాలేజీలో. అక్కడనే కాదు, అమీన్పూర్ అనే కాదు, ఎన్నో రూమ్స్ విషయానికి వస్తే మొత్తం వెంటిలేటర్ సిస్టమ్ లేకుండా, ఒక కిటికీ లేకుండా. ఏమనంటే వాళ్ళు చెప్తున్న కాన్వర్జేషన్ ఏంటంటే, అట్లా నెగ్లెక్ట్గా ఏసీస్ ఉన్నాయి కదా, ఏసీస్ ఉన్నాయంటే ఏసీ ఉన్న రూమ్లో కిటికీ ఉండదా? ఖచ్చితంగా కిటికీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఎంత దట్టిగా ఉన్నాయంటే, ఎక్కడైనా సరే శుభ్రత అనేది చాలా ముఖ్యం. అలాంటి ప్లేస్లో కూడా అక్కడ లేకుండా వాళ్ళు ఇచ్చిన నెగిటివిటీ చాలా, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కూడా చాలా నెగిటివిటీగా వాళ్ళు ఇస్తున్నారు ఆన్సర్స్. కానీ పిల్లల కన్నా ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకటి గమనించండి, చదువు ఎక్కడైనా చదువే.
ర్యాంకుల కోసమో రికార్డుల కోసమో పెద్ద పెద్ద కాలేజీలలో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేస్తాను అంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? బడన్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. సో ఆలోచించండి, పిల్లలదైతే ఏం తప్పు కాదు. ర్యాంకులన్నీ మావే 1, 2, 3, 4 ఉత్తీర్ణత ఏదేదో చెప్పుకుంటా మభ్యపెట్టి దాంట్లో అలా వేయడం. దీని పట్ల గవర్నమెంట్ చాలా వేగంగా స్పందించింది. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు కూడా సరైన వీళ్ళకి ఎలాంటి రూల్స్ పెడతారో దానికి ఉన్న పర్మిషన్ ఏదైతే క్యాన్సిల్ చేస్తారో తెలియదు. ఎందుకంటే ఇది ఇప్పుడు జరుగుతున్న దాడి కాదు, ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీనికన్నా ముందు ఎంతో మంది పిల్లలు మనోవేదన గురయ్యారనమాట. సో అది బయటపడలేదు. ఇప్పుడు మహిళా చైర్మన్ గారు వెళ్ళి శారదా మేడం గారు అక్కడ చేసిన ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వల్ల చాలా బయటపడ్డాయి. నాట్ ఓన్లీ ఆమీన్పూర్ చైతన్య కాలేజ్, ఇంకా ఎన్నో కాలేజీలు ఇలానే ఉన్నాయి. శ్రీ చైతన్య, నారాయణ, నలంద ఇలాంటి కాలేజీలు. జాగ్రత్త, మీ పిల్లల్ని జాయిన్ చేయించేటప్పుడు పెద్ద కాలేజా రికార్డుల కాలేజా కాదు, చదువుకుంటారా చదువు కొనుక్కుంటారా అనేది జాగ్రత్తగా పేరెంట్స్ ఆలోచించి వేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒక్కటి, ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్. మనం ఏం చేస్తున్నాం అనేది మన ఐడెంటిటీ, ఎలా బ్రతుకుతున్నాం అనేది రాయల్టీ. సో ఇది గమనించుకొని జాగ్రత్తగా మీ పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేస్తుంది ఎవరు అని మీరే ముఖ్యంగా తెలుసుకొని జాయిన్ చేయండి. కానీ ఇంత త్వరగా స్పందించిన చైర్మన్ నీరల్ల శారదా మేడం గారికి సూపర్ ఉమెన్.